మీ పేరు? నా పేరు లలిత. అమ్మ ఈ దుకాణంలో వచ్చిన నీళ్ళు నిన్న రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఉన్నారా మీరు? ఉన్న ఆ! అంతమంది ఆయనెంబడే ఉండ్రు. ఆయన పోతున్నాడు. ఆ! ఇట్లనే కూర్చున్నా. ఆ! మాట్లాడిర్రా మీతోని? ఏడ మాట్లాడి పోలీసోళ్ళే నిండున్నారు. ఆయనెంబడున్నోళ్ళంతా నిండానే ఉన్నారు. ఆ! ఆయనని మాట్లాడనీయకు. ఆ! ఇక్కడనే ఆ పిల్లగాన్ని దొరికించుకుర్రు. ఆ! చిన్న ఆ! బాబు. ఆ గీడనే ఆ! దొరికించుకుర్రు. ఆ! ఇగ అంతే ఫుల్లు మంది. ఆ! ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మీకు ఈ ప్రాబ్లమ్ నీళ్ళది? నా పిల్లలు చిన్న పిల్లలున్నప్పటి నుంచి. ఆ! పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయినాయి. ప్రాబ్లమ్ తగ్గుతలేదు. ఆ! మరి ఎవరైనా అధికారులొచ్చిర్రా మరి ఇంతకుముందు ఇట్లా రేవంత్ రెడ్డి వచ్చినట్టు ఎవరైనా వచ్చిర్రా ఇంతకుముందు? ఒక్కసారొచ్చి బియ్యం అవి ఇచ్చిండ్రు. ఆ! మళ్ళీ ఇగ ఎవరు రాలే. ఆ! మరి కొంచెం మరి బియ్యం ఇచ్చిండు. ఆ! ఏమన్నది ఇంట్లో సామాన్లు అవన్నీ ఆ! ఆ! ఇచ్చిండు. మరి ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి వచ్చిండు ఎట్లా అనిపిస్తుంది? ఎంత దేవుడు శివుడు ఆజ్ఞ ఇచ్చినట్టు వచ్చి ఆ! దేవుడిలాగా తిరిగిపోయిండు. ఆ! ఏం చేస్తాడు ఇక ఆ దేవుడు? ఆ! అంతే. ఆ! ఆ దేవుడు చేయాలి ఇక. ఆ! పేదోళ్ళకి చేస్తేనే యాద్ చేస్తారు అవు. కదా! హ్మ్. ఉన్నోనికి డబ్బున్నోనికి చేస్తే ఎవరు యాద్ చేస్తారు? చెయ్యరు. ఆ! పేదలు ఇప్పుడు మన కడుపు కడుపు కాలుతుంది హ్మ్. అన్నం తినలే. హ్మ్. అన్నం పెడితే అయ్యో దేవుడు అన్నం పెట్టిండు అవును. అట్లుంటది. హ్మ్. కానీ ఇంత సడన్‌గా వచ్చిండు అనుకుంటే రాదనుకున్నాం. ఆ! అట్లా ఇక్కడి దాకా నీళ్ళు ఇండ్ల ఇది మొత్తం దాటిపోయింది ఈ లోపలికి. అరుగు మొత్తం మునిగిపోయింది. ఆ! మునిగి ఎప్పుడు మునగదు ఆ! ఇక్కడి దాకానే వస్తది. ఆ! ఈసారి మొత్తం ఇండ్లకు పోయినాయి. నీళ్ళు అందులో పోయినాయి. ఆ! హ్మ్. సామాన్లన్నీ ఖరాబ్ అయినాయి. ఆ! పడేసిన అన్ని. ఆ! అన్ని పడేసి ఆ! అనుకుర్రా మళ్ళీ ఎప్పుడైనా ఇట్లా ఈ సీఎం వస్తాడు ఇట్లా మమ్మల్ని చూసుకుంటారు ప్రజల దగ్గరకొస్తాడని అనుకుర్రా? అనుకోలే బిడ్డ. ఆ! అనుకోకుండా వచ్చినట్టే దేవుడు, ఆ! దేవుడు తిరిగిపోయిండు ఆ! అనుకుంటా. నేనైతే మొక్కుతున్నా. దేవుడు తిరిగిపోయిండు, ఆ! దేవుడు తిరిగిపోయిండు. ఏమన్నా చూస్తాడేమో. ఆ! ఇట్లాంటి నీళ్ళు రాకుండా మళ్ళేమన్నా ప్రాబ్లమ్ లేకుండా ఆ! చూస్తాడు. పేదోళ్ళకి ఏమన్నా ఇస్తాడేమో అని. ఆ! ఇదే దేవుడు. ఆయన దేవుడే. ఆ! మళ్ళీ మీకు 10 ఏండ్ల నుంచి ఉందిగా మా పద్ధతి. మళ్ళీ అప్పుడు ఎలక్షన్‌లప్పుడు ఎమ్మెల్యేలు ఆలీలు వస్తారుగా ఓట్ల కోసం. హ్మ్. మరప్పుడు అప్పుడు చేత్తరా? అప్పుడు మందమే ఏపిచ్చుకున్న పైసలు వేద్దురు అంతే. అంతే. ఆ! పైసలు ఇస్తున్నాము ఇయ్యండని అందరూ. ఆ! ఇగ అట్లా పైసలు ఇచ్చి ఏసుడు కన్నా ఎవరికి న్యాయం ఉంటే ఆళ్ళకేస్తుంటి. ఆ! గట్లే అంతే. చేస్తుర్రా. కానీ ఎవరు కూడా ఇట్లా ఈ సమస్యను తీరుస్తా అని చెప్పలేరు. ఆ! కాలే. తీరుస్తామని తిరిగిండ్రు గానీ కాలే. ఆ! ఆ శశికుమార్ ఉంది గదా! ఆ! ఆ శశికుమార్ గూడా చేపిస్తా అన్నది ఏం జేయలే. ఆ! మరిప్పుడు నమ్మకం వచ్చిందా మళ్ళా రేవంత్ రెడ్డి చేపిస్తాడు? ఆయన దేవుడు వచ్చి నమ్మకంగా అన్ని కష్టాలు చూసిండు గదా! అవు. ఆ! అక్కడి దాకా చూసిండు నీళ్ళెక్కడికెళ్ళొస్తాయి, ఎవరిదెక్కడికెళ్ళొస్తాయి ఎర్రగడ్డ నుంచి. ఆ! ఎర్రగడ్డ నుంచి వస్తే ఇక్కడుంటాయా? కొట్టుకుపోతాయా? అవు. అన్నీ చూసిండు. ఆ సాల్వో చేస్తా అన్నాడు. బ్రిడ్జి లేదా? అవును. ఆ నీళ్ళ బ్రిడ్జి అందులోకి నీళ్ళు పోయేటట్టు ఎర్రగడ్డ నీళ్ళు అందులోకి పోయేటట్టు చేస్తా అన్నాడు. ఆ! గరీబోళ్ళకి చూస్తా అన్నాడు. ఆ! ఏమో ఆ! ఇగ జర మీకు భారం తగ్గిందనుకోవచ్చా? అంటే జర భరోసా. ఆ! ఆ! ఆయనొచ్చుడే భరోసా తగ్గింది. ఆ! చాలా దేవుడొచ్చినట్టయి. ఆ! ఎంత పబ్లిక్ ఆయనని నిలబడనిస్తుండా మనం నిలబడి. ఆ! ఆయన చుట్టే పోలీసులు గిట్ట. ఆ! ఆ! అదే అయితే అనుకోకుండా ఆ! అట్లా వచ్చిండంటే ఆ! ఎంత బుద్ధనగర్‌కు ఆ! చాలా తెలివికి వచ్చిండు ఆ దేవుడు. ఆ! ఆ! ఎవరు బుద్ధన రాలే ఇప్పటిదాకా. ఆ! ఇట్లా రాలే ఆ! బుద్ధనగర్. ఆ! వచ్చినా అప్పుడు మందము ఆ శశికుమార్ తీసుకొచ్చి బియ్యం అవి ఇప్పించు గాని ఆ! ఇంత ప్రేమగా కానీ డైరెక్ట్ సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి రాలే. రాలేరిగ. రాలే. ఆ! ఇట్లొచ్చి ఆ! కానీ ఇప్పుడైతే జర నమ్మకం వచ్చింది. అయితే ఏమో పనులిగా అమ్మో! ఇగ ఆ! వచ్చిండంటే హ్మ్. ఇగ దేవుడొచ్చి తిరిగిపోయిండంటే హ్మ్. దేవుడు ఆశీర్వాదం ఇస్తాడంట. హ్మ్. అట్లా. హ్మ్. అది. ఎంత గరీబోళ్ళకి ఎంతుంటది? ఆ! ఇది అమ్ముకుంటే ఒక 200, 300 వస్తాయి. అవు. అవి మునిగిపోయినాయి అంటే ఏం తెచ్చుకుంటారు? ఏ అవు. కొడుకుల సంసారం, ఏ ఇల్లు, ఏ కోడళ్ళ సంసారం అలాగే నాకెవరు చూస్తారు? అవు. అట్లా. హ్మ్. ఏదో పొద్దుగాలొచ్చి ఈడ కూర్చుంటా. ఆ!